సూర్యాపేటలో కీ న్యూస్కి ఏమైంది మేము అడుగుతున్నాం. మరి కీ న్యూస్ అధినేత అయినటువంటి చింతపండు వెంకటేష్ గారు మీరు తీన్మార్ మల్లన్నను కీ న్యూస్లో చూపించొద్దని చెప్పిర్రని సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయినటువంటి మీ కీ న్యూస్ స్టాఫ్ రిపోర్టరు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మాకు మంచిగా అనిపించట్లేదు. పొద్దుగాలుగా బ్రష్ చేసి ఇంత టిఫిన్ చేసినా నోరు కంపు అవుతుంది. ఆ కంపులోకి పోదలుచుకోవాలి. ఆయన పేరుని ఎక్కడ ఉచ్చరించాం. ఆయనే చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? సూర్యాపేటలో జర్నలిస్టులకు అందరికీ చెప్తున్నాడు. వాళ్ళ అన్న కూర్చొని ఛాయ్ తాగే దగ్గర మరి నువ్వు మల్లన్నను ఎందుకు మల్లన్న గారు పార్టీలో ఉన్నటువంటి ఒట్టి జానయ్య గారిని ఎందుకు చూపించట్లే? మొన్న ఆయన సాగు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చినట్టు అయింది, అది చూపించలే. ఆయన ఏ ప్రోగ్రాం చేసినా చూపించట్లే. మరి మీరు ఎందుకు చూపించట్లేరు అని అడిగితే మాకు అధిష్టానం నుంచి మా చింతపండు వెంకటేష్ అన్న చూపించొద్దు అని అంటున్నారు. ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఉంది. ఇలా బీఆర్ఎస్కు టీ న్యూస్ ఉంది, V6 కాంగ్రెస్కి పనిచేస్తుంది, బీజేపీకి ఉండేటటువంటి మోడీ ఛానల్లో గోడి మీడియా అని అంటారు, అవి చేస్తున్నాయి. మరి ఒక బహుజనులను ఏకం చేయడానికి మరి వచ్చిన నువ్వు మరి కీ న్యూస్లో ఆయన ఎందుకు చూపించట్లేదు? ఎందుకు చూపించదలుచుకోలేదో మరి వెంకటేష్ గారు చెప్పాలి, మల్లన్న చెప్పాలి. నీ మీడియాలనే నువ్వు చూపించలేనప్పుడు, నీ అన్ననే నువ్వు కోఆర్డినేట్ చేయలేనప్పుడు, ఏకం చేయలేనప్పుడు బహుజన రాజ్యాధికారం ఏ విధంగా ఉంటుంది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహుజన రాజ్యాధికారాన్ని ఏ విధంగా తెస్తుందో ఒక్కసారి ఆలోచించుకొని తీరాలి. అయ్యా వడ్డజానన్న గతంలో ఏం చేసిండో ఇప్పుడైతే మారిండు, వచ్చిండు, ఈ కాడికి వచ్చిండు. ఆయన రావాల్సిన పరిస్థితి ఏంది? నువ్వు ఎంత చీదరించినా ఏదన్నా ఆయనతో ఖర్చులు పెట్టినా వస్తుండు. ఆయన గతంలో మరి బీఆర్ఎస్లో ఉన్నాడు, అల్లకి ఇప్పుడు పోలేడు, ఎదిరించి వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన రావద్దని చెప్పిర్రు. చనిపోయినటువంటి నేత రావద్దని వాళ్ళకి జరిగినటువంటి ఘర్షణలతోటి ఎంపీ ఎలక్షన్లప్పుడు సవాల్ కూడా ఇచ్చిండు, వార్నింగ్ కూడా ఇచ్చిండు. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు బీజేపీలోకి పోతుంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం నాయకుడు కిషన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆయన మీదనే నా పోరాటం, ఆయన తీసుకొస్తే పార్టీ ఆగమైపోతుందని చెప్పడం జరిగింది. ఆయనకి ఏది లేదు, రాజకీయం చేసినోడు. మరి ఇప్పుడు ఇంట్లో ఉండలేడు కదా. ఆట నేర్చిన ఆడదాని కాలు ఆగదు. రాజకీయం చేసినోడిని ఇంట్లో కట్టేసిన ఉండలేడు అన్నట్టు రాజకీయం చేసినోడు రాజకీయం చేయాలి. రాజకీయానికి తగ్గట్టు అప్పుడు డబ్బులు కూడా సంపాదించుకున్నాడు. ఉప్పరి పని నుంచి చేస్తూ మిల్లులో హమాలీగా ఉంటూ మిల్లు పెట్టుకునే స్థాయికి ఎదిగినటువంటి ఒక బహుజన బిడ్డ, మంచిదే. ఇప్పుడు ఆయనకు డబ్బులు ఉన్నాయి, రాజకీయం చేసిండు. ఇప్పుడు ఆగమంటే ఆగలేడు, రాజకీయం చేయాలి. తప్పని పరిస్థితుల్లో నీ పార్టీకి వచ్చిందని చెప్పి ఆయనతో ఖర్చులు పెట్టియడం, తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు జన అజ్జే ఇజ్జే అని ఇది మాట్లాడు తగ్గు కాదు. ఆయనను కూడా చూపిస్తే మంచిది, అది నీకు కూడా మంచిది. జానన్న మరి ఆ రోజు నువ్వు కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే రకంగా ప్రవర్తించిన, మా మీద కూడా దాడులు చేయించినటువంటి నేపథ్యాన్ని మర్చిపోకు. ఎవరిమైనా ఏ స్థాయి నుంచి వచ్చినా మన మూలాలు మర్చిపోవద్దు. అధికారం ఉంది కానీ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. నువ్వు ఒక పార్టీలో ఉన్నప్పుడు నీ పార్టీకి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, నన్ను తప్పు చేసినప్పుడు నీ పార్టీని కాపాడుకోవాలి, ఆ వ్యక్తిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఆ ఉండే క్రమంలో బాధితుడిగా వచ్చినోని భయభ్రాంతులకు గురి చేసి వాడిని బెదిరించడాలి చేయడం కాదు. అతన్ని కొంత కాపాడుకునేటట్టు నీ పార్టీకి చెడు పేరు రాకుండా ఉండడానికి చేసుకునే క్రమంలో చేసుకుంటూ బాధితునికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది నువ్వు గతంలో మర్చినావు, అందుకే నీకు ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇదే వైఖరిని నువ్వు కొనసాగించకుండా ఇప్పుడు మార్చుకున్నావు. మరి తీన్మార్ మల్లయ్య గారు నువ్వు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకోకుండా ఇవాళ వడ్డజానయ్య గారికి ఏది గతి లేదు. తిట్టినా నా కాడికే వస్తాడు, ఏం చేసినా తన్నినా నా కాడికే వస్తాడు. అసలు లేనోనికి అక్కమ్మగడే దిక్కు అన్నట్టు, ఏది లేని కాడ ఆంధ్రశెట్టే కల్పవృక్షం అన్నట్టు వడ్డజానయ్యకు దిక్కు మొక్కు లేదు, నా కాడికే వస్తాడని నువ్వు ఆయన చేసినటువంటి పోరాటాలను కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రోగ్రాంలు కానీ నువ్వు చూయించకుండా ఉంటే ఎందుకు అని నిన్ను కూడా నిలదీస్తున్నావు. మరి సూర్యాపేటలో ఉన్నాయన నువ్వు తెలుసుకో. మరి నువ్వు సవాళ్ళు ఇచ్చినావు, నీ నోటి దుర్దుతోటి చేసినావు, అన్నీ చేసినావు. మరి ఒకసారి ఆలోచించుకో. అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ ఆఫీసర్లను కూడా సిఐలను కూడా నువ్వు బెదిరిస్తావంట. మీ వీడియో పెట్టినాక నీ బాధితులు అందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. ఆయన సిఐని కూడా బెదిరిస్తారు. నువ్వెంత అంటాడు? అసలు నువ్వు వీడియో పెట్టి మంచి పని చేసినావు అని అడుగుతున్నారు. ఆయన అరాచకాలు చాలా ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి అరాచకాలు. కులం పేరుతో దూషించి నువ్వేంద్రా అని, నీకు జర్నలిజం వచ్చా, ఏం చేస్తావు, నువ్వు ఏం పిక్కుంటావు అని మాట్లాడడం జరుగుద్ది. ఈయన పోయిన కాడ ఈయన ఎక్స్టార్షన్ చేయడమే. ఈయన ముంగటుంటాడు. తీన్మార్ మల్లన్న అంటే ఏమనుకుంటున్నావు? ఛానల్ అంటే నా కాడ 200 గ్రూపులు ఉన్నాయి,
జర్నలిస్టులతో పెట్టుకున్నాడు బతుకుతాడా? నేను ఇల్లేస్తే మీ పని ఏమవుతుంది, మీ బతుకేమైపోతుంది నేను ఉంటాడు. ఈయనమ్మటి 4-5 ఉంటారు, వాళ్ళు బయట ఉంటారు. ఆ బుర్రలన్నీ తీసుకొని పోయి ఇంతమంది ఉన్న తలా ఇంటి కానీ బేరం చేసుకొచ్చాడు ఈయన. మరి నీ బేరాలు ఆపు, నువ్వు నిజాయితీగా ఉండు, చేసుకుంటే చేసుకో, అంతో కొంత ఇచ్చినప్పుడు తీసుకో. మీకు జీతాలు లేవని చెప్పేసి ప్రజలే ఇస్తారు, ప్రజలు ఆఫీసర్లకే ఇస్తున్నారు. ఇవాళ లంచం అనేటటువంటి సోషలైజేషన్ అయిపోయింది, సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎక్స్టార్షన్ చేసినప్పుడు బెదిరించినప్పుడే ఏసీపీకి పట్టిస్తారు. నువ్వు కూడా అంతే, మీకు కూడా వాళ్ళు ఇస్తారు. మా బాధ చెప్తున్నారు అధికారులు పట్టించుకోకుండాని. కానీ ఇక నేను ఇట్లా రౌండ్ ఫిగర్ పెడతా, బెదిరిస్తా. ఆల్రెడీ నువ్వు 3 అంతస్తులు ఇల్లు కట్టినావు, మరి దానికి పర్మిషన్ ఉందో లేదో మళ్ళీ రేపు ఎపిసోడ్లో వస్తుంది. మార్చుకో. మమ్మల్ని బెదిరిస్తాం, అబ్బాకు పుట్టినవా అయ్యకు పుట్టినవా అంటే మరి మాకు అలాంటి మాటలు రావు. మేము చదువుకున్న వాళ్ళం, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళం, మాకు ఆత్మగౌరవం తెలుసు. అమ్మే ఎవరికైనా అమ్మల్ని అక్కల జోలికి ఆడోళ్ళ జోలికి పోయేటటువంటి సంస్కారం అంత సంస్కారం కాదు. అందుకే నేను అలాంటి మాటలతో తిట్టదలుచుకోలేదు. ఒక్కసారి నువ్వు గుర్తెరుగు. అయ్యా నువ్వు పిచ్చిగా చేస్తే నీకు ఎట్లుంటుందో తెలుసా? కప్పల కంపెనీ కాడనే పద్మాలయ స్టూడియో కట్టియాల్సి వస్తుంది. నీకు గుర్తుపెట్టుకో. కప్పల కంపెనీ కాడ నీకు పద్మాలయ స్టూడియో కట్టించి ఆన్నే కళ్ళు ముంత పెట్టి ఆన్నే నీతోటి కళ్ళు వ్యాపారం చేయకుండా చూడు. మళ్ళొక్కసారి చెప్తున్నా, కప్పల కంపెనీ కాడ పద్మాలయ స్టూడియో కట్టించి పద్మాలయ స్టూడియో ముంగట కళ్ళు ముంత పెట్టి కళ్ళు వ్యాపారం చేయించే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటా. నోరు దగ్గర పెట్టుకో. ఎవరిని కులంతో దోషించకు, ఎవరిని బెదిరించకు, ఎవరిని పడితే ఆయన ఇష్టం వచ్చినట్టు బెదిరియకు. అది గుర్తుపెట్టుకో. నేను కలెక్టరేట్లో ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఏమైంది, అదైంది ఇదైంది అని పోయి వాళ్ళని అందరిని బెదిరించిన, నన్ను కూడా అడిగిన, ఏందో నాకు చెప్పరాదు నేను చూసుకుంటా అని చెప్పినావు. అవన్నీ పప్పులు ఉడుకో, జాగ్రత్తగా ఉండు. తీన్మార్ మల్లన్న వెంకటేష్, ఇది మీకు నైతికతైనా ఆలోచించుకోరి. నీ మీడియాని నువ్వు సహకరింప చేయలేనప్పుడు, నీ అన్నను బహుజన రాజ్యాధికారం దిశగా నువ్వు కలపలేనప్పుడు నువ్వు బహుజన రాజ్యాధికారాన్ని ఏం చేస్తావు ఆలోచించుకో. నువ్వు బహుజన రాజ్యాధికారం తేవడమా రేవంత్ రెడ్డికి బీటీమా గుర్తెరుక్కో. ప్రజలకు చెప్పు, ఏదో ఒకటి నీ రంగు బయటకి ఇప్పు. అంగిలాగు సిద్ధాంతం కదా, అంగిలాగు ఇప్పుకొని నా రంగు ఇదే అని చూపి చింతపండు మల్లన్న చింతపండు వెంకటేష్ అని అడుగుతున్నాం.